నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు మీరందరూ కూడా చూశారు కదా. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజాక్షేత్రంలో ఎలా పోరాటం చేస్తుందో మీరందరూ చూశారు కదా. ఇంకో పక్కన పోరాటం చెయ్యాలా వద్దా అన్న తటస్థమైన ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉందో మనందరం చూసాం. సో ఇప్పుడు నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూలబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో గులాబీ జెండా రెపరెపలు ఆడబోతుంది అంటూ చాలా సందర్భాలలో చెప్పాను. నేను చాలా సందర్భాలలో చాలా ప్రజాక్షేత్రంలో చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేశా. ఎందుకు గులాబీ జెండా వస్తుంది, ఎందుకు ఇక్కడ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడికి ఎందుకు అధికారంలోకి రావాలి అంటే కూడా చాలా సందర్భాలలో చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేశా. ఇప్పుడు మరొకసారి సాక్ష్యాలతో సహా మళ్ళొక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా రెపరెపలు ఆడబోతుంది అంటూ మరొక లేటెస్ట్ సర్వే కూడా మన ముందుకు వచ్చింది. ఆ లేటెస్ట్ సర్వేలో ఏం చెప్తుంది, లేటెస్ట్ సర్వేలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అన్న వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఒకసారి ఇక్కడ మీరు అందరూ కూడా చూడండి, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడండి. హెచ్ఎంఆర్కు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళొక ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026కు సంబంధించిన రిపోర్ట్ ఇది. చాలా స్పష్టంగా చూడండి. ఇది ఆ తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1,19,595 శాంపిళ్లతో రిపోర్ట్ తయారు చేసిన హెచ్ఎంఆర్ సంస్థకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులలో అంటే ఇప్పుడున్న పరిస్థితులలో గనక ఎన్నికలు జరిగితే ప్రధాన ప్రతిపక్షం 41%తోని ఘన విజయం సాధించి దాదాపుగా 70 స్థానాలను కూడా గెలుచుకుంటుంది అంటూ కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పిన అంశం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. అసలు ఏం చెప్పింది ఏం కథ అనేది కూడా మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో ఏమని చెప్పిర్రు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చూడండి. పార్టీలకు సంబంధించి సెగ్మెంట్లకు సంబంధించి ఎన్ని స్థానాలలో గెలుస్తుంది ఎట్లా ఏం కథ అని చూసేలు. ఇక్కడ కమలం పార్టీకి సంబంధించి కేవలం 5 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుంది. వీళ్ళ యొక్క పర్సంటేజీ 11.22%. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితి సంబంధించి పూర్తి స్థాయిలో కారు గుర్తు 70 స్థానాలలో గెలుస్తుంది. 41.07%తోని అధికారాన్ని చేజిక్కించుకుంటుంది అన్నది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేయి గుర్తు కేవలం 36 స్థానాలలో మాత్రమే అధికారంలోకి వస్తుంది. 35.94 స్థానాల పర్సంటేజ్తో ఉన్నది. ఇక దాంతో పాటుగా ఇతరులకు సంబంధించి 8 స్థానాలలో వీళ్ళు అధికారంలోకి రాబోతున్నారు. 11.77%తో మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లు 100%కు సంబంధించిన ఆ రిపోర్ట్ కూడా ఇక్కడ చూసాం. అయితే దీంట్లో ప్రధానంగా కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇందులో మంత్రులుగా కొనసాగుతున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అధికారంలో ఉంది కదా, ఇందులో మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళందరూ కూడా ఓడిపోవడం అనేది చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఏ మంత్రి ఓడిపోతున్నారని తీరా ఈ హెచ్ఎంఆర్కు సంబంధించిన ఏదైతే సర్వే సంస్థ ఉందో హెచ్ఎంఆర్కు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పింది. దీంట్లో మంత్రులు పొన్నం ప్రభాకర్ చిత్తుగా ఓడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకోవైపు వివేక్ వెంకటస్వామి సంబంధించి చిత్తుగా ఓడిపోతున్నారు ప్రజాక్షేత్రంలో. దాంతోపాటు తుమ్మల నాగేశ్వరరావు కూడా చిత్తుగా ఓడిపోబోతున్నారు. దాంతోపాటు ములుగు నియోజకవర్గాన్ని ప్రస్తుత మంత్రి సీతక్క కూడా చిత్తుగా ఓడిపోబోతున్నారు. ఇంకోవైపు అడ్లూరి లక్ష్మణ్ కూడా చిత్తుగా ఓడిపోయే అవకాశాలు ఉంది అంటూ కూడా ఎక్కువగా ఉన్నాయి అంటూ కూడా రిపోర్ట్ ఇచ్చింది హెచ్ఎంఆర్ సంస్థకు సంబంధించి. అయితే హెచ్ఎంఆర్ సంస్థకు సంబంధించి ఒక క్లియర్గా కూడా వీళ్ళు ఒకటి పూర్తి స్థాయిలో కూడా అంశాలను పాయింట్ వైజ్గా కూడా రిలీజ్ చేశారు. ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 జూన్ 24, 2026 హైదరాబాద్కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హెచ్ఎంఆర్కు సంబంధించి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణ పబ్లిక్ పల్స్ సర్వేలో ప్రధానంగా స్త్రీ పురుషులను, అన్ని వయసుల వారిని, అన్ని వృత్తుల వాళ్ళను, అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారికి సంబంధించిన ఓటర్లను కలిసి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ప్రతిపక్షాల పాత్రను, అదేవిధంగా ఒకవేళ ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే జనాలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే విషయాలన్నింటిని కూడా తెలుసుకోవడం జరిగింది. తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1005 శాంపిల్స్తో మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 1,19,595 శాంపిళ్లతో హెచ్ఎంఆర్కు సంబంధించి సంస్థ ఖచ్చితమైన ప్రజాభిప్రాయాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం 6 గ్యారంటీలు, కానీ వాటి అమలు అంతగా జరగడం లేదని అంతంత మాత్రమే అనేది స్పష్టమైపోయింది. ఇక మరో ప్రధాన అంశాన్ని కూడా పెట్టింది ఇక్కడ
మీరందరూ కూడా చూడండి, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలలో చాలా వరకు కూడా సానుకూలత ఏర్పడింది. ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. ఈ పథకంపై చాలా గ్రామాలలో పాజిటివ్గా స్పందించడం జరిగింది. ఇక ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు సానుకూలంగా ఉన్నప్పటికీ పురుషులు, వికలాంగులు, వృద్ధులు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ అది కొంత మేరకే కూడా ప్రతికూల అంశంగా కూడా మారింది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను బీఆర్ఎస్ పార్టీ కాపాడుతుందని, కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ పట్ల కొంత మేరకు కమిట్మెంట్ ఉందని, బీజేపీ మాత్రం తెలంగాణ రాష్ట్రం పట్ల అంత సానుకూలంగా ఉండదని మెజార్టీ ప్రజలు చెప్పారు. ఇక ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ బలంగా పోరాటం చేస్తుందని, బీజేపీ పార్టీ అంతగా జనాలలో ఉండడం లేదని, బీజేపీ తన అంతర్గత కలహాలతో సతమతం అవుతుందంటూ కూడా చెప్పారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలన్న ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలన్న ప్రజలు భిన్నమైన నినాదాన్ని ఇస్తున్నారు. కాంగ్రెస్ పాలన ఇంత ఘోరంగా ఉంటుందని అనుకోలేదని అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కూలిన విషయంపై ప్రజలు స్పందిస్తూ కాంగ్రెస్ కావాలి విచారణ పేరుతోని బీఆర్ఎస్ నాయకులను వేధిస్తుంది, వారు చేస్తున్న రాజకీయాల వలన రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది అంటూ కూడా ప్రజాభిప్రాయం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు పరీక్షలు నిర్వహించి ఆర్డర్ కాపీలు ఇచ్చారని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలను బేరుజు వేసుకుంటే కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మెజార్టీ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవడంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ పార్టీ నామమాత్రంగా పోటీ ఇచ్చి 6 సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఎంఐఎం పార్టీ పాత బస్తీలో తన పట్టును నిలుపుకునే అవకాశం ఉంది. ఇక కవిత పార్టీ, తీన్మార్ మల్లన్న ఇతర పార్టీల ప్రభావం అంతగా ఉండదని కూడా చాలా స్పష్టంగా కూడా ప్రజలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇకపోతే చాలా స్పష్టంగా కనబడుతున్న కొన్ని నియోజకవర్గాలకు చూద్దాం. ఇక్కడ ఖానాపూర్ కానీ, జుక్కల్ కానీ, మానకొండూరు కానీ, నరసాపూర్ కానీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కానీ, ఖైరతాబాద్ కానీ, మిర్యాలగూడ కానీ, భువనగిరి, ఖమ్మం, సత్తుపల్లి ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల స్వింగ్ సెగ్మెంట్లలోని ఎమ్మెల్యేలు ప్రజలలో ఉండకపోతే, వారి పనితీరు మార్చుకోకపోతే ఫలితాలు మొత్తం కూడా తారుమారయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎన్ని ఉన్నాయంటే ఒకసారి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ కథం ముగిసిపోతుంది. ఇక దాంతోపాటు చెన్నూరుకు సంబంధించి ధర్మపురి, హుస్నాబాద్, ములుగు, ఖమ్మం ఈ 5 నియోజకవర్గాలకు చెందిన మంత్రులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయి. చాలా భయంకరంగా ఏర్పడినాయి, కొంచెమేం కాదు. నేను చెప్తున్నా కదా, అదేంది ఇసుక తుఫాన్ వస్తుంది గుర్తుంటారా, ఆ రేంజ్లో ఓడిపోతారు వీళ్ళు మంత్రులు. చెన్నూరు, ధర్మపురి, హుస్నాబాద్, ములుగు, ఖమ్మం. ఇక బీజేపీ పార్టీ సిర్పూర్, కాకాజ్ నగర్, ముతోల్ సిట్టింగ్ సీట్లను కోల్పోయే అవకాశం ఉంది. గోషామహల్లలో బీజేపీ పార్టీ కాకుండా రాజాసింగ్ తిరిగి గెలిచే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ సంగారెడ్డి కానీ, ఖైరతాబాద్, చేవెళ్ళ, గద్వాల్, స్టేషన్ గన్పూర్ సిట్టింగ్ సీట్లను కోల్పోయే అవకాశం ఉంది. కేవలం 0.01% మాత్రమే ఇక్కడ కోల్పోయే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే అభ్యర్థులు ఇంకా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో బాన్స్వాడ, జగిత్యాల, పటాన్ చెరువు, రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి, భద్రాచలం అసెంబ్లీ సీట్లను తిరిగి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారి పనితీరు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, అధికార పార్టీ ఏకంగా 36 సీట్లను కోల్పోయి ఆ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక హెచ్ఎంఆర్కు సంబంధించి నిర్వహించిన తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 విశ్లేషణ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాల పరిస్థితులను, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు, ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు, ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీల పోరాటం, అన్ని పార్టీల ఎమ్మెల్యేల పనితీరు అంకెల మార్పులు జరిగే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పింది. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా తెర మీదకి వచ్చింది. ఏంది, రైతులకు సంబంధించిన పంట రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవడం, రైతు భరోసా పథకాన్ని సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల
కాంగ్రెస్ పార్టీని పొట్టు వ్యతిరేకత వచ్చింది. సన్నవడ్లకు బోనస్ ఇవ్వకపోవడంతో కౌలు రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం బోనస్ ఇస్తుందన్న ఉద్దేశంతో భూ యజమాని ఎకరాకు 8,000 నుంచి 15,000 కౌలు రైతులు ఇస్తాను. సన్నవడ్లకు 500 బోనస్ సరిగ్గా రావడం లేదని, ఇప్పుడు 7 రకాల సన్నవడ్లు బోనస్ ఇస్తానడం ఏంటని ప్రశ్నించారు. రైతు బీమా పథకం కాకుండా సకాలంలో సదరు రైతుల కుటుంబాలకు అందడం లేదు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని, అదేవిధంగా అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం ఈ సీజన్లో సరిగ్గా కొనుగోలు చేయలేదన్నారు. యూరియా కోసం యాప్ తేవడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలు పంట వేస్తున్నారనే విషయంపై ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి కదా, దానికి తగ్గట్టుగా ఎందుకు పంపిణీ చేయడం లేదన్నారు. అదేవిధంగా గతంలో ఎప్పుడు రాని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వస్తుందంటూ కూడా రైతులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు చేయుత పథకం ద్వారా 4,000 పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చింది, ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. రాజు యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకున్నామని ప్రభుత్వం మాత్రం అమలు చేయట్లేదని గ్రామీణ యువత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిన డిఏపిఆర్సీ పెండింగ్లో ఉన్నాయని, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని, ఇవ్వాలంటే కమిషన్లు అడుగుతున్నారని రిటైర్మెంట్ ఉద్యోగులు కూడా మండిపడుతున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయలు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,100 పదాలతో పాటు తులం బంగారం ఇస్తామని మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇక హైదరాబాద్లో హైడ్రా విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూసీ నది పునర్జీవం అనే అంశానికి సంబంధించి కూడా ప్రజలు భిన్నాభిప్రాయాన్ని కూడా తెలిపారు. మూసీ పక్కన నివసించే ప్రజలు తమ ఇళ్లను కోల్పోతున్నారు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూసీకి దూరంగా నివాసం ఉంటున్న మాత్రం మూసీ నది పునర్జీవం ప్రాజెక్టు సంబంధించి అనుకూలంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన ప్రభుత్వం తీరు మీద ప్రజలలో కొంత మేరకు ప్రతికూలంగా ఉన్నది. ఎన్నికల సందర్భంగా 6 గ్యారెంటీలు, ఇతర హామీలను అమలు చేయలేకపోతున్నారని మెజార్టీ వర్గం చెప్పారు. చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు అస్సలు మంచి లేదు. మాజీ సీఎం కేసీఆర్ పనితీరుపై కూడా మెజార్టీ ఓటర్లందరూ కూడా సంతృప్తికరమైన సమాధానం చెప్పారు. బీఆర్ఎస్ సహాయంలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించడంతో పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, కానీ ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేకపోవడం వలన వారు ప్రజలను పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యేల మీద కోపంతో ప్రజలు తిరిగి 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ఓడించలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పదే ఆర్థిక పరిస్థితి మాట్లాడిన ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఏంది రేవంత్ రెడ్డి పాలన చేత కావడం లేదని, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే భాష రాష్ట్రాన్ని దిగజార్చేలా ఉందని చెప్పారు. ఇక కల్వకుంట్ల కవిత పార్టీపై ప్రజలు భిన్నంగా స్పందించారు. ఆమె కుటుంబ కలహాలతోనే తన స్వార్థం కోసం పార్టీ ఏర్పాటు చేసింది తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఏర్పాటు చేయలేదన్నారు. ఆమె ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇప్పుడు జబ్బలు గుద్దుకున్న వాళ్ళందరికీ కూడా మొత్తం ఫ్యూజులన్నీ కూడా అవుట్ అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్పుర్రి గులాబీ పార్టీ ఎట్లా అధికారంలోకి రాదో చూడుర్రి. ఇది నేను చెప్పింది కాదు కదా, హెచ్ఎంఆర్కు సంబంధించి వీళ్ళు చాలా క్లారిటీగా చెప్పిళ్ళు. హెచ్ఎంఆర్కు సంబంధించి మిర్రర్ ఆఫ్ పబ్లిక్ పల్స్కు సంబంధించి చాలా క్లారిటీగా చెప్పిళ్ళు. తెలంగాణలో గులాబీ జెండా ఈరోజు ఇప్పటికీ ఈ క్షణం కూడా ఎన్నికలు నిర్వహిస్తే 70 స్థానాలను దక్కించుకుంటుంది. అందులో 41.07% సర్వే వచ్చింది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అయిపోయినాయి? 36 స్థానాలే. ఆ 36 స్థానాలు అత్తయో లేదో కూడా తెలియదు. స్వతంత్ర అభ్యర్థులు 8. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ కూడా చాలా స్పష్టంగా కూడా సర్వే చెప్పింది. సో గులాబీ పార్టీ ప్రజాక్షేత్రం వైపు, ఒకవైపు కేటీఆర్కు సంబంధించి, మరోవైపు హరీష్ రావుకు సంబంధించి ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక పూర్తి స్థాయిలో ఇక రాబోయే రోజులు గులాబీ పార్టీదే, అధికారం కూడా గులాబీ పార్టీదే అంటూ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా సంచలనమైన తీర్పు ఇచ్చిన విషయాన్ని అయితే మీరు స్పష్టంగా చూశారు.